తగు ఏంటి అసలు నాకేం సంబంధం? ఏ ఒక్క ఆర్య వయస్సులు ఎవరైనా సరే రండి, వాసు అమ్మవారి దగ్గర ప్రమాణం చేద్దాం, కుళ్ళ అబద్ధాన్ని కూడా పిలుస్తున్నా, దాంట్లో అసలు నాకేమైనా సంబంధం ఉందా తగుతో? ఇంత పాపం మాటలు అంటే నన్నేమీ తప్పు పట్టుకోలేక నా గురించి అసహ్యమైన మాటలు, విషం చిమ్మేటువంటి మాటలు. అది పేరు నానేవాడు జీవితంలో పాపపు రూపాయి ముట్టుకునేటువంటి పరిస్థితి ఉండదురా బాబు. కుళ్ళబద్ధం సిగ్గు లేకుండా ఆంధ్రజ్యోతి పేపర్లో తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తులైనటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండగా 2 స్టేట్ ఐటమ్లు, పెద్ద పెద్ద ఐటమ్లు ట్రాన్స్ఫర్లలో డబ్బులు దండుకుంటున్నారు అని చెప్పి పచ్చిగా లంచగొండివని చెప్పని రాస్తే 2 సార్లు నేను ఛాలెంజ్ చేస్తా. అయితే అది నిజం కాకపోతే రాధాకృష్ణ గారిని నేను పొరపాటు రాశానని చెప్పని, కుళ్ళబద్ధం మీద నేను పొరపాటు రాశానని చెప్పని వాళ్ళు వచ్చేయండి, నా మాటలు వెనక్కి తీసుకుంటా. చివరికి నీ లంచగొండితనం భరించలేక చంద్రబాబు నాయుడు కూడా లంచగొండితనం భరించలేక మంత్రి పీకేస్తానంటే కాళ్ల మీద పడి బోరుని ఏడిస్తే కదా చివరికి ఎటువంటి ఫైల్స్ రానటువంటి న్యాయశాఖ, ఫైల్స్ అన్ని జడ్జి గారులే చూసుకుంటారు, న్యాయశాఖ, యువజన సర్వీసులు, స్పోర్ట్స్, ఎక్సైజ్ మంత్రి పీకి ఇచ్చింది నిజమా కాదా? ఎటువంటి ఫైల్స్, డబ్బు ఫైల్స్ ఏది కూడా రానటువంటి కాళ్ల మీద పడితే కదా న్యాయశాఖను, స్పోర్ట్స్ను ఎన్ని ఇచ్చింది? ఈ భాగవతం ఎవరికి తెలియదు? మీరు నా గురించి ఏదో ఉన్నారు, ఏదో మాటలు, తప్పుడు మాటలను చంద్రబాబుతో కూడా చెప్పిస్తాం. ఇవాళ నేను ఒకటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు 2014లో మీ సంతకం పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి, మోడీ గారి ఫోటో వేసి, ఇంటింటికి మీరు పంచినటువంటి హామీలు, మీ ఏ మీటింగ్లో అయినా మీ ఇష్టం, బస్సులు వేసుకుని మీరు పవన్ కళ్యాణ్ ఇద్దరు తిరుగుతున్నామని చెప్తున్నారు కదా, ఏ మీటింగ్లో అయినా మీ పాత సంతకాల హామీలు ఉన్నాయి కదా, ఆ హామీల్ని ఒక్కొక్క హామీ చదివి ప్రజలతో మీరు చేశాను కదా అని అనిపించే దమ్ముందా మీకని అడుగుతున్నా. 2014లో మీరు ఏదైతే హామీలు సంతకాలు పెట్టి మీ ఫోటో, ఎన్టీ రామారావు గారి ఫోటో, మోడీ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి కింద సంతకం పెట్టి మీరు ఇంటింటికి పంచినటువంటి ఆ హామీలు ఒక్కొక్కటి ఇవాళ మీటింగ్లో చదివి నేను హామీ అమలు చేశాను కదా అని చెప్పే దమ్ముందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ బందరకంట ఏదో చేస్తారంట. మీరేం చెయ్యక్కర్లేదు నాయన చంద్రబాబు నాయుడు గారు, మా ఊరికి మీరు ద్రోహం చేశారు, మా కొల్లు అబద్ధమును ఆయన ఏమనాలి, నా గురించి మాట్లాడుతున్నాడు, మాట్లాడకపోతే బాధపడతాడు. ఎదవనాలా? మరి మీటింగ్లో మాట్లాడారు కదా, అట్టు పెట్టాలి కదా. నన్ను తిడతారు, నేను అట్టు పెడితేనేమో కుళ్ళుకుంటారు, బోరుని నన్ను బూతులు తిడుతున్నారంటారు. మీరు నన్ను ఎందుకు తిడతాం? నాతో అట్లకాడ కాల్పించి అంటించుకోవటం ఎందుకు? మీరు వాతలు ఎందుకు పెట్టించుకుంటారు? నా జోలికి రాకుండా ఉండాలి కదా, నన్ను తిట్టకుండా ఉండాలి కదా. నిజంగా నిలదేని నాదో తప్పులుంటే నా తప్పులు సమానం చెప్పుకోగలిగితే చెప్తాను, లేదంటే కనుక క్షమాపణలు కోరుతాను. ఇవాళ బందర్లో ఉండాల్సినటువంటి బెల్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1937లో అయ్యగారి రామ్మూర్తి పంతులు గారిచే స్థాపించబడినటువంటి ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ, అయ్యగారి రామ్మూర్తి పంతులు గారిచే స్థాపించబడినటువంటి 1937లో ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ 1980